డాడీ పేరు లోకేష్. మేము ఆ రోజు ఆ కలెక్టర్ ఇన్సిడెంట్ అంటారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అసలు జరిగినా కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని. అయినా కొట్టిరు అని రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడుతున్నారు సార్. 150 కేసులు పెడితే నైట్ 150కి వచ్చి నైట్ 130కి వచ్చిరు సార్. నైట్ 132కి వచ్చి లైట్ ఆఫ్ చేసారు, అన్ని ఆఫ్ చేసేసారు. మేము భయపడలేము సార్, మేము ఉన్నాం కదా సార్. ఆఫ్టర్నూన్ గొడవ జరిగింది, ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్ వాళ్ళు. ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ 130కి, అది కూడా పోలీస్ వాళ్ళు తాగి ఎందుకు రావాలి, డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావద్దు కదా సార్ వాళ్ళు. చూసాం కదా సార్. మళ్ళీ అమ్మాయిలని ముట్టుకోలేదు చోటలు ముట్టుకుంటూ భయపెడుతూ ఉంటే ఎవరు భయపడేవా సార్? మేము ఆడవాళ్ళు చేసిరు సార్, అలా చేసిరు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళారు, ఎవరైతే స్టూడెంట్స్ ని కూడా ఇచ్చిపెట్టకుండా తీసుకెళ్ళారు. తర్వాత నెక్స్ట్ డే మీడియా వాళ్ళు వచ్చారు సార్. ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగారు. మీడియా వాళ్ళు ఏమేమో పెడుతుర్రు సార్. మేము భూమి ఎందుకు ఇవ్వాలి సార్? ఓకే, రేవంత్ రెడ్డి సార్కి ఇంటెన్షన్ ఉండొచ్చు, వాళ్ళు అందరికీ మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి. మేము కూడా మనుషులమే కదా సార్, మేము మిడిల్ క్లాస్ సార్. అసలు చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం, సడన్ గా ఈ స్టేజ్ కి వచ్చినాం సార్. ఈ స్టేజ్ ని కూడా నాశనం చేస్తామంటే మేము ఏడుకోవాలి. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలకు అబ్బాయిలందరూ కూడా అభివృద్ధి చేద్దాము, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని అందరు స్టూడెంట్ కి ఫార్మా కంపెనీలోనే జాబ్ చేద్దామని ఏమన్నా రూల్ ఉందా? అందరు ఫార్మా కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారా? లేదు కదా సార్. అందరం ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాం కదా. బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. అసలు ఒక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవరు ఆధారపడి ఉండలేదు సార్. ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేద్దామని అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదా సార్? మాకు ఇక్కడ జాబ్లు ఇయ్యరా? వీళ్ళే ఇస్తారా సార్? ఏమన్నా లేదు కదా. మేమైతే ఆ ఫార్మా కంపెనీ ఇయ్యము. అందరికి హెల్ప్ అంటారు సార్. ఇక్కడ అంట పంటలు పండవంట. ఏం పండవంట? నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నారు. అవును కదా సార్, మీరు చూస్తారు కదా సార్. అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క ఫ్యామిలీలో 6-7 మెంబర్స్ ఉంటాము, వాళ్ళకి ఎక్కడన్నా భూములు ఇస్తామంటారు సార్. మేము మనుషులం కాదా సార్? మేము కూడా ఈడి వరకు వచ్చినాం కదా. మా చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసేసి పంపిస్తే మేము ఏడుకోవాలి రేవంత్ రెడ్డి సార్. ఆ రోజు ఓకే సార్, కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్. మరి ఆ సార్ వెనకాల సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ రోజు ఉన్నారా తిరుపతి రెడ్డి గారు? లేరు. నెక్స్ట్ డే మేము అందరినీ భయపెట్టి పంపించేసి 50-60 కార్స్ 3-4 బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి. ఎందుకు సార్ వాళ్ళకి? తిరుపతి రెడ్డి సార్ కూడా కాదు. కానప్పుడు తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఇంత సెక్యూరిటీ ఎందుకు? గవర్నమెంట్ అధికారి కదా, తన వెంట లేనిదే ఈ తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఎందుకు? మళ్ళీ ఆ సార్ ఎందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలి? వచ్చి మళ్ళీ భయపెడుతుంది సార్, వార్నింగ్ ఇస్తున్నారు. సెక్యూరిటీలు వాళ్ళ రక్షణ వాళ్ళ ఇష్టం, వాళ్ళ సమస్యలు అని చెప్తున్నాం. మనం ఇప్పుడు భూములు ఇవ్వడం సిద్ధంగా లేము, అంతే కదా. ఆ రోజు జరిగింది ఏంటంటే సార్ వచ్చారు. సార్ అనేసి వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు సార్? వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి పొలము చేనులో పని తప్ప వాళ్ళకి ఏం తెలియదు. సార్ అనేసి వాళ్ళకి తెలియదు. ఏదో ఒకరిలో ఒకరు దొప్పుకున్నారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మా తప్పైంది అనేసి సార్కి కూడా చెప్పేసి సార్ కూడా చెప్తున్నారు ఏమని, మమ్మల్ని ఏం కొట్టలేదు, మీరు అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకండి, దాడి అనే బ్యాడ్ వర్డ్ యూజ్ చేయకండి అనేసి సారే చెప్పారు. సార్ చెప్పిన తర్వాత పోలీసులను పెట్టించి మరి midnight 2 o'clock రావాల్సిన అవసరం ఏంటి? రావాల్సిన అవసరం లేదు. సరే వచ్చారు, సరే వచ్చి చక్కగా తీసుకెళ్లారా? లేదు. ఆడవాళ్ళని అయితే ఇట్లా తొడల పొట్టి కొట్టారు మేడం. నేను ఇగో ఈ స్టేజ్ లో ఉండి కూడా నేను మాట్లాడుతున్నా అంటే తొడల పొట్టి కొట్టారు. ఒక ముస్లిం ఈ ఏజ్ వరకు ఎవరైనా మీరు ఈ ఏజ్ వరకు వచ్చే వరకు ఇంత గట్టిగా ఉంటారా మ్యామ్? మేము ఈ చేనులోనే తిని ఇవే పంటలు తిని ఇంత గట్టిగా ఉన్నారు మా వాళ్ళు. అలాంటిది మాకు ఎలాంటి ఫ్యాక్టరీలు అవసరం లేదు, మాకు ఎలాంటి మందులు అవసరం లేదు. మేము ఇదే తిని ఇదే బాగున్నాము. అండ్ ఇంకొకటి ఫస్ట్ అయితే అరెస్టులు ఆపండి మ్యామ్. ఎవరు రావడానికి అయితే భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్టులు అయితే ఆపండి మ్యామ్. భూముల సంగతి ఏం తెలుసు నీకు? ఏం భూములు పోతున్నాయనా లేకపోతే నష్టపరిహారం కావాలనా? మందుల ఫ్యాక్టరీ వద్దు సార్, మాకు మా భూములే కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నష్టపరిహారం ఎవరికి కావాలి మ్యామ్? భూములు పోతాయి, నష్టపరిహారం ఎవరికి కావాలి? మేము ఇక్కడ నుంచి ఇంకో దగ్గర సరే ఆయనకి సీఎం పదవి వదిలేసి మా భూములు తీసుకుంటున్నాం, ఆయనకి సీఎం పదవి వదిలేమని మేము చెప్తే వదిలేస్తాడా? అలాంటప్పుడు మేము ఎందుకు వదిలేస్తాం మ్యామ్? మా భూములు మాకు ఎంత ఇంపార్టెంటో ఆయన సీఎం పదవి కూడా అంతే ఇంపార్టెంట్. సో మాకు మా భూములే కావాలి. ఆయనకి సీఎం పదవికే ఆయన అంతే విలువ ఇస్తున్నాడు. 5 ఏళ్ళు వచ్చే సీఎం పదవికే ఆయన అంతే విలువ ఇచ్చినప్పుడు మేము 100 సంవత్సరాల మొత్తం ఇక్కడ ఉంటున్నాం. మాట సీఎం గారితో నేను మాట్లాడతా.
నువ్వు సీఎం పదవి వదులుకుంటే వాళ్ళు భూమి ఇస్తామంటున్నారు అని చెప్తే నేను సీఎం పదవులు వదులుకోనైనా జనానికి మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా. ఆ అమ్మాయిని భూమి వద్దా వద్దా వదులుకున్నా వద్దా? మీరు భూములు వదలరుగా? మేము చావడానికైనా రెడీగా ఉన్నాం కానీ భూములు అయితే 5 ఏళ్ల పదవే మాది 100 ఏళ్ల జీవితం ఇక్కడ. ఆయన వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే మా కింద నిప్పులు పెడుతున్నాడు. 1 ఇయర్ కూడా కాలేదు మ్యామ్. ఎన్నిసార్లు వచ్చారు కలెక్టర్ గారు? మొదటిసారి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారు. అంతకు ముందు ఎవరైనా అధికారులు వచ్చారా? తిరుపతి రెడ్డి వచ్చారని తెలిసింది మ్యామ్. తిరుపతి రెడ్డి అధికారి ఆయన వచ్చి భయపెడుతున్నారు. ఎవరు రాలేదు మ్యామ్, మాకు బ్యాంకులలో తెలుసు. తిరుపతి రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? తిరుపతి రెడ్డి ఎవరు? మీ భూములు ఎలాగైనా లాక్కుంటారు. ఎవరు మ్యామ్ అసలు ఆయన? ఆయనకి ఏం పదవి ఉంది మ్యామ్? తిరుపతి రెడ్డి వాళ్ళు అన్నంట చెప్పు, ఆయన ఏమన్నాడు? ఆయన వచ్చి మీరందరూ పెయిడ్ స్టూడెంట్. ఎవరికి ఇచ్చారు మ్యామ్ డబ్బులు? ఎవరు ఇచ్చారు మ్యామ్ మాకు? మేము పెయిడ్ స్టూడెంట్సా? పెయిడ్ బ్యాచ్ అనేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పెయిడ్ బ్యాచ్ అనేసి అంటున్నారు మ్యామ్. అందుకే ఆయన వదిలేసి నలుగురు మా తండాలు ఇప్పుడు పేపర్లో ఒక మాట రాశారు, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఫోటోలలో ఉన్న వాళ్ళందరినీ, తర్వాత అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చూసి వాళ్ళని వదిలేశారని, మిగతా వాళ్ళని పట్టుకుపోయారని చెప్తాను. నిజమా? నిజమే సార్. లగచర్ల ఊర్ల శంకర్ అని ఆయన ఉంటాడు. ఆయననే ఈ భూములు మొత్తం సీఎం కి చూపెట్టిందంట ఈడ పేర్లమనేసి. అయితే ఇప్పుడు వాళ్ళని ఆయన పోయి తీసుకొచ్చిండు. మా వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కలవనిస్తలేరు కూడా. మీ ఇంట్లో ఎవరు అరెస్ట్ అయ్యారమ్మా? మా ఇంట్లో ఎవరు కాలేదు, మా తండ వాళ్ళే. అంటే మా 5గురిని ఎవరు పోలీసులు దెబ్బలు కొట్టారు, కొట్టిండ్రు సార్, ఏ స్టేషన్ లో ఏడ ఉన్నది మాకు జాడ తెలియదు. ఒకసారి కొట్టారని అంటే తెలుసు. కొట్టారంటే ఇప్పుడు న్యూస్ లో మేము చూసుకుంటున్నాం సార్. కట్టితోని చూడలేదు. కానిస్టేబుల్ ఎస్ఐ అని పేరు తెలుసా? ఏ పేరు తెలియదు, ఏం తెలియదు సార్. కొట్టిండ్రని చెప్తుండ్రు. ఇక పిల్లలు మేము ములాఖతే కాలేము. ఆయన ప్రవీణ్ అని ఉంటాడు. మా అక్క పోయింది, ఆయన ప్రెగ్నెంట్ ఆయన అయితే ఆమె పోతే ఏడ్చుకుంటే చెప్పిందంట, వార్తలు చూపెట్టిందంట. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను. ప్రవీణ్ ఆయన అరెస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు. ఈ ఊరు ఆయన ప్రవీణ్ భార్య పోయిందా చూడడానికి? వాళ్ళ భార్య వాళ్ళ అత్త పోయిండ్రు. వార్తలు చూపించాడు. అప్పుడు ఏ స్టేషన్ అది? అది పలానా ఊళ్ళో పరిగి స్టేషన్. ఇప్పుడు అలా అప్పుడు చెప్పేటప్పుడు ఏ ఎస్ఐ కొట్టాడు లేదా ఎస్ఐ కొట్టాడు అది చెప్పలేరు. వాళ్ళకు వాళ్ళు సార్. మాకున్నది కొంచెం మేము మా తరతరాల నుంచి ఉంటున్నాం కదా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఇవ్వాలి కదా ఏదో ఒకటి. డబ్బులు ఇస్తామంటున్నారు. ఎవరి ఈ మీడియా వాళ్ళే మీకు ఇంత ఇస్తారంట. ఎంత ఇస్తా అని చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే 18 ఎకరానికి 18 లక్షలు ఇస్తారంట. ఎకరానికి 120 గుంటలో గజలు. మేము ఇవ్వం సార్. మాకు కోట్లు ఇచ్చినా కూడా ఇవ్వం అసలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా. జ్యోతి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ భూమి మేము తీసుకుంటామని అన్నారా? ఎవ్వరు అనలేరు. ఎవరు చెప్తున్నారు ఇట్లా పోతుంది అని? వాళ్ళే డ్రోన్, వేరే వాళ్ళు వచ్చి డ్రోన్లతోటి సర్చింగ్ చేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు డ్రోన్లలో పైనుంచి తిరుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి మీ భూములు పోతాయి అంటున్నారు. ఆ రోజు కలెక్టర్ గారు మీటింగ్ చెప్పారు. మీటింగ్ పెడతామనేసి భూముల కోసం వాళ్ళు పిలిచిండ్రు. అధికారులు వస్తున్నారన్నారు. అయితే ఊరందరూ వెళ్ళాలి కదా సార్. ఇప్పుడు మా తాండా పులిచెర్ల కుట్ట తాండా ఇక్కడనే ఎక్కువ భూములు పోతున్నాయి. మేమందరం ఆడికి అటెండ్ కావాలి కదా సార్. వాళ్ళేమో దుద్దాల దగ్గర పెట్టిండ్రు మీటింగ్. ఆడికి అందరు పోలేం కదా అంత దూరం నడుచుకుంటూ అనేసి సూర్యస్ అని ఆయన అక్కడ అందరూ చేరారు కదా అంత దూరం. సురేష్ భూమి కూడా పోతుందా? వాళ్ళది 7 ఎకరాలు. అయితే ఆయన కలెక్టర్ కి చెప్పిండ్రు, ఈయనే పెడతాను సార్ వస్తారు అని ఆయన చెప్పిండు. అయితే కలెక్టర్ గారు కూడా ఆడ వచ్చిండ్రు. ఇంకా వచ్చినాక మాట్లాడుకుంటేనే
మా వాళ్ళందరూ గో బ్యాక్ కలెక్టర్ అన్నారు. మేము ఎందుకంటే భూములు ఇవ్వాలని ఎవ్వరికి లేదు. అయినప్పుడు మీరు వచ్చినా కూడా మేము ఇవ్వదలుచుకోలేము సార్, మీరు వెళ్ళిపోండి అనేసి ఆయనకు చెప్పినాం మేమందరం. అయినా వాళ్ళు వెళ్ళలేరు, ముందుకే వస్తూనే ఉన్నారు. అప్పుడు అది పొరపాటున ఒకరు చేయి చేసుకుంటే మరొకరు అందరు చేసుకుంటారు మేడం. పొరపాటున జరిగిన దాడిని దాడి అని చెప్పేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఆ నైట్ వచ్చి కరెంట్ ఆఫ్ చేసిండ్రు, నెట్ ఆఫ్ చేసిండ్రు. అప్పుడు అందరూ మగవాళ్ళు భయపడతారు కదా సార్, కొందరు పరారీలో ఉన్నారు, మరి కొందరు ఉన్న వాళ్ళు మేము దాడి చేయలేం, మాకు ధైర్యం ఉంది, మేము ఇంట్లోనే ఉంటాం అని ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు వచ్చి మా డోర్లు పలగొట్టిండ్రు. కొంతమంది ఇప్పుడు మా వాళ్ళని పట్టుకోతే ఏడుస్తాం కదా, వాళ్ళని ఇట్లా లాక్కుంటుంటే వాళ్ళు మాకు దొబ్బేసి తీసుకెళ్ళిండ్రు. ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇక్కడ? ఐదుగురు అయితే ఒక అబ్బాయి ఏమో కాలేజ్ స్టూడెంట్, అందుకే ఆయన వదిలేసిండ్రు. ఏమో ఎంతవరకు పోతుంది, కొత్త కాడికి అయితే రాలేదు. చెప్పేటట్లు చెప్పిందే వింటున్నాం సార్. బ్యాంకులో చెప్తే అర్థమైంది. ఇల్లు సార్, ఏడే కట్టుకున్నాము. పిల్లలు ఇద్దరు సార్, ఒక బుజ్జి, ఇద్దరు కొడుకులు. నీకు వచ్చిన బాధ ఏంటి చెప్పు? మాకు వచ్చిన బాధ ఏం లేదు సార్, అందరు చెట్లు గుట్టలు పట్టినాము. అందరికి చెట్లు గుట్టలు పట్టించిండ్రు. రేవంత్ రెడ్డి సార్ గెలిపిద్దాం, ఒక్కసారైనా గెలిపిద్దామని అందరం వేసి గెలిపించినాం సార్. మన ఊరు మంచిగా న్యాయం చేస్తాడేమని గెలిపించినాము. కానీ ఇది మరీ అన్యాయం చేస్తున్నాడు మమ్మల్ని, మరీ లోతులో వేసి తొక్కేస్తున్నాడు. ఇంతగానం తొక్కేస్తే మేము ఎన్ని రోజులని ఇట్లా అనగబడాలి? ఒక్క మగోళ్ళు లేరు ఊరు మొత్తం కొడితే, మా మగోళ్ళకి మొత్తంకి కేసు కేసు వేలేసిండు. ఇక అందుకని చిన్న సాలపోయే పిల్లలు కూడా గుట్టల పోటే ఉన్నారు. నలుగురిని తీసుకెళ్లారు, ఇంకా ఐదుగురిని తీసుకెళ్లారు. ఎంతమంది మీద కేసు పెట్టారు? ఇక ఎంతమంది ఉన్నారో మా తండలో 7 మీద కేసు. ఈ ఊర్లో అయితే ఇంకా 6 మంది పోలీసులు వస్తున్నారా? చేస్తున్నారు. వాళ్ళ తోరం దేవులాడుతున్నారు. పోలీసు వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు వస్తేనేమో ఊర్లో మీటింగ్ పెట్టి అక్కడక్కడ పంపించిండ్రు. మా ఈ తండలకి వెళ్ళి బయటకు వెళ్ళవద్దు అన్నట్లు 50 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. వాళ్ళు ఎవరు వచ్చింది మాకు తెలియదు, వాళ్ళు పోయినాక మాకు తెలిసింది. ఏమో వాళ్ళకి ఎట్లయితున్నదో, మరి ఊరు వాళ్ళకి ఎట్లయితున్నదో పోనీకి అంత మాదైతే పోతున్నది. చాలా మంది కూడా పోతున్నాయి. లాసర ఊరు వాళ్ళకి చాలా మంది భూములు ఉన్నాయి. ఈ తండలో 50 మీను ఉంటాయి, 60-65 ఇంట్లు ఉంటాయి. 50 పోలీసులు 50 మంది. చర్ల ప్రాంత గ్రామాల ప్రజలు, ఈ గ్రామ ప్రజలు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి, జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ఇంకా మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున కొద్ది రోజులుగా లగచర్ల ప్రాంతంలో దాదాపు 2000 ఎకరాల దాకా ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్విజిషన్ కోసం పూనుకుంటోంది. రైతుల నుంచి భూమి లాక్కోవడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని అమలు జరిపే దానికోసం, అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం కలెక్టర్ గారు వచ్చారు. ఆ వచ్చిన రోజున తమ భూములు పోతున్నాయనే ఆక్రోషంతో, ఆవేదనతోటి, బాధతోటి రైతులు ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు కలెక్టర్ గోబ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు, ఆ నిరసన వ్యక్తం చేయడం అనేది హక్కు. అందులో ఏవైనా ఒకరిద్దరు చేయి చేసుకున్నారా, చేసుకుంటే చాలా తప్పది, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు. అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి, తలుపులు తీసి, కరెంట్లు తీసేసి, నెట్ బంద్ చేసి, చిన్నపిల్లలను చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా తాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాలని మీరు కూడా విన్నారు. ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున, సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరగాలని ప్రజలు చట్టంలో ఉంది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రజల ఆమోదం లేకుండా 2 పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం. ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు. ఈ ప్రాంతంలో భూమి 1 ఎకరం కాదు, 1 సెంట్ కూడా ప్రభుత్వం తీసుకోవడం వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం. మాట్లాడటమే కాదు, ఈ రోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు, మీ కోరిక సాధించేదాకా మీ వెంట ఉంటే ఎర్ర జెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి మీ అందరికీ, పెద్దలందరికీ కూడా
హామీ ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా తలుచుకున్నాను. రకరకాల బాధలు నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ మభ్యపెట్టి ఊళ్ళో వచ్చారని కొట్టించారని. కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ, దుద్యాల్లో కాదు, ప్రజలందరూ ఇక్కడున్నారు, ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసున్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తనంతట తానుగా వచ్చారు. కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి, ఎక్కువ పదజాలం వాడకండి, సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, పత్రికలు కూడా రాశారు. వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు, మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని, ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మాట చెబితే టీఆర్ఎస్ వాళ్ళది మేము, టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ. అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో 13,000 ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర. ఆనాడు కూడా ఈ ఎర్ర జెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి, ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున. నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను. ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు. కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, 13,000 ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది? మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీ, అక్కడ వద్దన్నారు. ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి, మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి. మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు. అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు. ఇది చాలా అన్యాయం, దీన్ని దూరంగా పెట్టాలి. చట్టం ప్రకారం నిర్మానుష్యమైన చోట, ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది. వీళ్ళకి భూమి దొరకలేదా? భూమి దొరకకపోతే ఈ ప్రజల సాక్షిగా, మీ మీడియా సాక్షిగా నేను ఒక విషయాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాను. గతంలో ముఖ్యమంత్రిగా ఈయన కాకముందు ఈ ప్రాంతంలోనే ఒక భూమి గురించి పెద్ద ఆందోళన జరిగింది. కొడంగల్ దొరల భూములు ఉన్నాయి ఇక్కడ. నేను అడ్రస్లతో సహా చెబుతున్నా, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ భూములు ఆక్రమించండి, మీ ఫ్యాక్టరీలకు సరిపోయినంత భూమి రెడీగా ఉంది. కొడంగల్ దొరల భూములు అక్కడ గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద భూస్వామి, 1156 ఎకరాలు ఉంది. 1156 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆయన తాతగారు సొత్తు కాదు, అది సీలింగ్ ల్యాండ్. చట్ట ప్రకారం ప్రజలకు రావాల్సిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూమి. చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోవుతుందా? అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. తెలియదు కాదు, ఆయనకు తెలుసు. ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక్కడ వెంకటరాములు గారు ఉన్నాడు, మా జిల్లా పార్టీ నాయకుడు. ఈ వెంకటరాములు గారు ఆ కేసులో ఉన్నాడు ఇప్పటికీ. ఆ 1150 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఆక్రమించాలని చెప్పి కేసులు జరిగితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నాడు, మా వెంకటరాములు పాల్గొన్నాడు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ ఎర్ర జెండాల కార్యకర్తలందరూ పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆనాడు సీఎంగా లేని ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశాడు? ఈ 1150 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి, దీన్ని పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీరు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ మీరే చేసిన భూమి రెడీగా ఉంది, స్వాధీనం చేసుకోండి. చేసుకొని అక్కడ ఫ్యాక్టరీ కట్టండి. మీతో పాటు శంకుస్థాపనకి, ప్రారంభోత్సవాలకి, రిబ్బన్లు కట్ చేయడానికి మీరే కట్ చేద్దరు అంటే మేము కాదు, మీ పక్కన నిలబడడానికి, ఫోటో దిగడానికి మేము కూడా రెడీగా ఉన్నాం ఎర్ర జెండా పార్టీలుగా. మీకు ఆ ధైర్యం ఉందా? గురునాథ్ రెడ్డి భూముల్ని స్వాధీనం చేసుకోవడం మీరు సిద్ధమవుతారా అనేది నేను అడగదలుచుకున్నాను. అంతేకాదు, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం గురించి సంక్షేమంతో పరిపాలించండి, సంక్షోభం తీసుకురాకండి. ఇప్పటికైనా ఈ గిరిజన పేదల బతుకులు బుగ్గిపాలు చేయకండి, వాళ్ళ మాటలు వినండి. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, లేదా ముసలి తల్లిదండ్రులు, మగవాళ్ళు లేకుండా అంత అడవులు పట్టిపోతున్నారు, జైళ్ళలో పెట్టారు, కుక్కారు. ఏమిటి అన్యాయం అంతా? ఇదేమన్నా కల్లోలిత ప్రాంతమా? నక్సలైట్ల కల్లోలిత ప్రాంతమా? ఉగ్రవాదుల కల్లోలిత ప్రాంతమా? ఎందుకు ఇన్ని గ్రామాల చుట్టూ ఇన్ని పోలీసులు? మేము ఇక్కడికి వస్తుంటే పొద్దున చెప్పాం, ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడే, ఆఫీస్ నుంచి బయలుదేరి ప్రశాంతంగా పోతాం, విచారణ చేస్తాం, విచారించిన విషయాలు ముఖ్యమంత్రి గారు నీ దగ్గరికి వస్తాం, మాట్లాడతాం, నీతో ఒప్పిస్తాం ఈ ఫ్యాక్టరీ గురించి అంటే ఆ మాట వినొచ్చు కదా. పోలీసులు అడుగడుగున ఉన్నారు. 15 టన్నులు దాటుకుంటూ వచ్చినాం. ప్రతి చోట ఆపడం, చూడటం, ఫోటోలు బస్సులోకి వచ్చి ఫోటోలు తీస్తున్నారు మమ్మల్ని.
ఏం చేస్తారు? మమ్మల్ని కేసులు పెడతారా, జైల్లో పెడతారా? ఇట్లాంటి జైలు ఇన్ని చూసాం. మీరు ఆలోచించాల్సింది ఒకటే, ప్రజల మీద నిర్బంధం ప్రయోగించిన వాళ్ళు, ప్రజల కన్నీళ్లు తెప్పించిన వాడెవడు, రైతు కంట కన్నీళ్లు తెప్పించిన వాడెవడు కూడా ప్రభుత్వంలో మిగలలేదు. తర్వాత దెబ్బతిన్నారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దెబ్బ తినకూడదనే మా కోరిక. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. తర్వాత మీ ఇక్కడ ఏమైనా సరే మేము చావనైనా వస్తాం కానీ లగచర్ల మాత్రం పోయి తీరుతామని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాం ఇవాళ. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, లేదు మీరు ఇంకా అంత పట్టుదల అక్కర్లేదు, మేము పోలీసుకు చెప్తాం, మీరు పోయి చేయండి. అర్ధరాత్రి మా కార్యకర్తలందరూ అరెస్ట్ చేశారు. ఇక్కడున్న పార్టీల కార్యకర్తలు అందరినీ, సిపిఎం, డెమోక్రసీ, ఎంసీపీ అందరు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేశారు? అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పర్యటన వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఒకళ్ళు మాత్రం పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయిస్తావు అని ఆయన, కేటీఆర్ నువ్వు ట్విట్టర్ టిల్లు నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఈయన, నువ్వు లంగా అని ఒక ఆయన, నువ్వు లఫంగు అని ఇంకొక ఆయన, సన్నాసు అని ఇంకొక ఆయన, బడుద్దా అని ఇంకొక. ఇది ఆ భాష? ఇది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకునే భాష? ఇది ప్రజల్ని పరిపాలించే భాష? ఇది ఇట్లాంటి వాళ్ళు ఎన్నుకున్నందుకు మన ప్రజలు చెప్పుతో కొట్టుకోవాలి మూతి మీద. అట్లాంటి దరిద్ర పరిపాలన లేదు ఆలోచనలు అట్లాంటి పార్టీలు మాట్లాడుతున్నందుకు చాలా విచారం మాకేస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ముందుగా ఆలోచించాలి, వీళ్ళ విషయాల్లో న్యాయం ఆలోచించాలి. ఇక్కడ పంటలు పండే భూములు, అట్లాగే చక్కటి ఇళ్ళు, పక్కా ఇళ్ళు చూసాం మేము దారిలో వచ్చేప్పుడు. ఇంత చక్కటి భూముల్ని, ఇన్ని పంటల్ని, నీళ్లను నాశనం చేయడానికి సరిపోదు, చట్టం ఒప్పుకోదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం పరిశీలన చేయాలి. ఇక్కడ ఫార్మాసిటీ అనే ప్రతిపాదన పూర్తిగా విరమించుకోవాలి, రద్దు చేయాలని చెప్పి మా పార్టీల తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ప్రభుత్వం వెంటనే పిలిచి ఈ అమ్మలక్కలతో చర్చ చేసి సామరస్యమైన పరిష్కారం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడ పరిశీలించిన విషయాలన్నీ ఉమ్మడి ఒక మెమరాండం తయారు చేసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మీ గోడు ముఖ్యమంత్రి గారు వినిపిస్తాం, ఆయన అంగీకరించేట్టుగా ఒప్పిస్తాం. అంగీకరించకపోతే మీ తరఫున నిలబడి మీ తరఫున పోరాడతాం చివరిదాకా అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. అంతేకాదు, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన సొంత ప్రాంతం అది. నాకు బాగా గుర్తుంది. నా కాళ్ళతో నేను నడిచాను ఆ ప్రాజెక్ట్ కోసం. దాదాపు 350 కిలోమీటర్లు నడిచాం, 15 రోజులు యాత్ర చేశాం, ఊరూరికి తిరిగాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం వస్తే ఏ ఊళ్ళలో సాగు భూములు అవుతాయో ప్రతి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఇది మొత్తం ఆయనతో వాటిని కలిసి నడిచాను. ఆ యాత్రలో ఆయన కూడా నడిచాడు కొంత దూరం. ఆ తర్వాత చనిపోయాడు మన దయాకర్ రెడ్డి గారు. దయాకర్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. ఆయన నాతో పాటు నడిచాడు మొత్తం అన్ని రోజులు కూడా. అన్నం అడక్కొచ్చుకొని తిరిగాం. ఆ కొడంగల్ పథకంలో నీళ్లు వస్తే ఈ ప్రాంతం అంతా నీళ్లు వస్తాయి. ఇప్పటికే మా కాళ్ళ సంపాదించింది అనుకుంటున్నాం. ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళు ఎవరికి ఇవ్వాలి? మందుల ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వాలి, మందులు తయారు చేయడానికి. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ పెడితే అంటే బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాన్ తోటి ఇస్తున్నాడేమో. ఇక్కడ భూములు తీసి ఫ్యాక్టరీ కట్టడం, లేదు కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపించినాడు. అదే ఇంకా స్పష్టంగా నేను చెప్పలేను. ఆయన తమ్ముడు కోసమే కడుతున్నాడని చెప్తున్నారు. తమ్ముడు కోసమే అయితే తమ్ముడు కోసం అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ భూములను ఆక్రమించేసి ఈ రకమైన ప్రయోజనం పొందడం కోసమా? ఈ విషయంలో నిజంగా పారదర్శకత ఉండాలంటే అన్ని పార్టీలు ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తుంది అని చెప్పాడు. 6 గ్యారంటీలు అధిష్టానం ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు. 7వ గ్యారంటీ ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛ లేదు, నేను స్వేచ్ఛ ఇస్తున్నాను 6వ గ్యారంటీ అని చెప్పాడు. అన్నట్టుగానే 7వ గ్యారంటీ ఇస్తా అన్నాడు. 7వ గ్యారంటీ అని చెప్పినట్టుగానే అధికారంలో రాగానే సెక్రటరియట్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించేశాడు, బుల్డోజర్లు పెట్టి తొలగించేశాడు. మీ పత్రికలో పెద్ద పెద్ద బొమ్మలు వేశారు. మేము కూడా ప్రకటనలు ఇచ్చాం సంతోషమని. కానీ ఆ ప్రజాస్వామ్యం ఎక్కడని అడుగుతున్నా. మూసీ నది ప్రాజెక్టు విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? మమ్మల్ని ఎవరిని అడగలేదు, ప్రజలను అడగలేదు. హైడ్రా ప్రాజెక్టు విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు. లేదు గ్రూప్ 1 పరీక్షల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ధర్నాలు చేస్తుంటే ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందో చర్చించలేదు. దామగుండం ప్రాజెక్టు విషయంలో 12 లక్షల చెట్లు నరికేసే ప్రతిపాదన వస్తున్నప్పుడు దాని గురించి ఒక్క ప్రతిపక్ష పార్టీతో మాట్లాడకుండానే సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందానికి వచ్చేసావు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు అక్కడితో పాటు ఈ లగచర్లలో కూడా
ఈ ఫ్యాక్టరీ పెట్టేప్పుడు కూడా ఎవరితో సంప్రదించట్లేదు. ఇది సవ్యం కాదు. మేము మిమ్మల్ని సమర్థించాం, మీరు 5 ఏళ్ళు చక్కగా పరిపాలించండి, కానీ ఇట్లా పరిపాలిస్తే మాత్రం ఊరుకోం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపండి, ప్రజల మాట వినండి, సంక్షేమంతో పరిపాలించండి, సంక్షోభం తీసుకురాకండి. ఇప్పటికైనా ఈ గిరిజన పేదల బతుకులు బుగ్గిపాలు చేయకండి, వాళ్ళ మాటలు వినండి. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, లేదా ముసలి తల్లిదండ్రులు, మగవాళ్ళు లేకుండా అంత అడవులు పట్టిపోతున్నారు, జైళ్ళలో పెట్టారు. విన్న తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భూములను చూసిన తర్వాత ప్రజలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అన్ని విధానాలు, అన్ని చట్టాలు తొంగలో తొక్కారనేటటువంటిది స్పష్టమవుతుంది. ఇక్కడే చెప్పారు, మేము 9 నెలల క్రితం నుండి మేము అన్ని ఊళ్ళు తిరిగాము, లగచర్లు వెళ్ళాము, అట్లాగే వికారాబాద్ వెళ్ళాము, కొసిగి వెళ్ళాము, ఇట్లా అన్ని చోట్ల ధర్నాలు చేశాము, మా గోడు ఎవరు వినలేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వచ్చి, ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ సభలు జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. చట్టాలు చెప్తున్నాయి. మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెట్టేటప్పుడు ప్రభుత్వం భూమి తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయం ఏంటి అనేటటువంటిది ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటి మామూలుగా చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ ఏమీ చేయలేదు, అవి ఏమీ పాటించలేదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి పాపం ఎప్పుడు తెలిసిందట, బ్యాంకుకు వెళితే కానీ తెలియలేదట. ఏదో పాపం లోన్ల కోసమో ఏదో భూమి పెట్టి తెచ్చుకుందామని పోతే అప్పుడు వాళ్ళకి తెలిసింది, మీ భూములు పోతున్నాయమ్మా, మీ దగ్గర ఒక ఫార్మా కంపెనీ ఒకటి రాబోతోంది, మీ భూములన్నీ తీసుకుంటారు, అందుకని మీకు లోన్లు ఇవ్వము అని చెప్పిన తర్వాత మాత్రమే వీళ్ళకి పాపం వాళ్ళ భూములలో ఒక కంపెనీ రాబోతోంది అనేటటువంటి తెలిసింది. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటిది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఫార్మా కంపెనీలకి ఇతర వాటికి భూములు సేకరణ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉండి ఇవాళ పేద ప్రజలు ఎవరో మామూలుగా ఇవాళ ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టాలంటే కూడా 1000 ఎకరాల భూములు, పనికిరాని భూములు ఉన్నాయి. అదే కాకుండా ఫార్మా కంపెనీ ఇవాళ గ్రామాలకు మధ్యలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పెట్టకూడదు అనేటటువంటి చెప్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం పేదవాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి ఒక ధీమాతోటి, వీళ్ళకి చదువు రాదు, ఏమి రాదు, వీళ్ళ తరపున ఎవరు ఉంటారు అనేటటువంటి ఒక ధీమాతోటి 4 ఊళ్ళని వాళ్ళు తొలగించాలనేటటువంటి ప్రభుత్వం కుట్ర చేసింది అనేటటువంటి అర్థమవుతుంది. కానీ వీళ్ళు చదువు లేకపోవచ్చు, కానీ వీళ్ళు చాలా దృఢంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు తావిస్తే తనువు పోద్ది, సావొస్తుంది అంటున్నారు. అంటే మాకున్నటువంటి 1 ఎకరం 2 ఎకరాలు వదిలిపెడితే మేము అసలు మాకు బతికే లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు అండగా ఇవాళ 10 కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, 10 వామపక్ష పార్టీలు వచ్చినాయి. వాళ్ళకి అండగా వాళ్ళు నిలబడితే మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకుంటాం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అయితే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా. ఘటన జరిగిన 2వ రోజు 3వ రోజు ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను చూశాను. ఇక్కడ ఫార్మా కంపెనీ కాదు, కేవలం ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించి కూడా భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 80 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల కింద అనేక ఎకరాల భూమి ఉంది, ఉపయోగించని భూమి ఉంది ఆ పరిశ్రమల కింద. ఆ పరిశ్రమలతో ఉన్నటువంటి ఆ భూమితో అక్కడ ఇంకేదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి అంటే ఆలోచన చేయండి, ఆ భూమిని వినియోగించుకోండి. కానీ 1 ఎకరం 2 ఎకరాలు అర్ధ ఎకరం 1/4 ఎకరం ఉన్నటువంటి ఈ రైతుల గోళ్ళోడగొట్టి భూమిని సేకరించటానికి ఆలోచన చేయకండి. మీకు ఓటేశారు అంటున్నారు, మాది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మరి వాళ్ళని ఈ రకంగా బాధకు గురి చెయ్యొద్దు అని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఫార్మా కంపెనీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఏది పెట్టడానికి వీల్లేదు. దీనికి సంబంధించి పునరాలోచించమని నేను పాలకుల్ని కోరుతా ఉన్నాను. మీరు ఇక్కడే ఎర్రవల్లిలో సర్వే నెంబర్ 90లో 80 ఎకరాలు సేకరించి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చారు. అటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటికి సంబంధించి ఆలోచన చేయండి, అవి ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఈ ఫార్మా ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది అని
నేను అడుగుతా ఉన్నాను. అందుకోసమే ప్రజా వ్యతిరేక, ప్రజలకు ఉపయోగపడని ఈ ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నామని మంజుల, ప్రవీణ వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు. ఈ అభివృద్ధిని వాళ్ళు అనుభవించటానికి ఆలోచన చేయమని, పునరాలోచించమని రాష్ట్ర పాలకులను నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు లగచర్లలో బాధిత మహిళలతో మాట్లాడటం, వస్తుండగానే కందిచేళ్లలో పనిచేస్తున్నటువంటి మహిళలతో ఆగి మాట్లాడటం జరిగింది. మొత్తంగా మీ ప్రాంతమంతా కూడా, అన్ని తాండాలు కూడా చాలా బాగా సస్యశ్యామలంగా, మంచి పొలాలు, తర్వాత పంటలు, ఈ పొలాలలో పనిచేసుకునే రైతులు వీళ్ళందరినీ కూడా గమనించటం జరిగింది. వస్తుంటే ఇంత వెనుకబడిన ప్రాంతము అని విన్న నాకు బాగానే డెవలప్ అయింది అనేది అనిపించింది. ఇక్కడ ఫార్మా కంపెనీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి భూముల సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అన్న పేరుతో జిల్లా కలెక్టర్ గారు రావటం, ప్రజల అనుమతి కోరటము అన్నది అన్ని సందర్భాలలో జరిగేది. కానీ ప్రజల అనుమతి లేకుండానే ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించటానికి నిర్బంధంగా ప్రజలను, రైతులను బెదరగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అది కరెక్ట్ కాదు. భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పటం మంచిదే. అసాంఘిక శక్తులు ఉన్నారు ఈ గొడవ ఎనుక అని చెప్పారు. ఆ అసాంఘిక శక్తులు ఎవరో తేల్చండి, ఆ అసాంఘిక శక్తులను శిక్షించండి. కానీ ఆ పేరుతో అమాయక గిరిజన, దళిత, ఇతర నిరుపేద రైతులను అరెస్ట్ చేయటము, వాళ్ళని బెదరగొట్టటము అన్నది కరెక్ట్ కాదు. ఈరోజు రాగానే ఆ ఘటన జరిగిన తరువాత కరెంటు తీసేశారు, నెట్ కూడా లేకుండా చేశారు. కొంచెం ఇళ్లల్లో జ్వరబడి అరెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం పోలీసు ప్రవర్తించాల్సిన పద్ధతులలో లేకుండా ప్రవర్తించారు అని పాపం మహిళలు వాపోతున్నారు. ఆ రకంగా కాకుండా ఎవరైతే బాధితులు, ఎవరైతే బాధ్యులో వాళ్లకు సంబంధించే పోలీసు చర్య ఉంటే బాగుండేది. ఎక్కువ మందిని సామూహికంగా అరెస్ట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ లగచెర్లలో 5గురిని అరెస్ట్ చేశారు, ఇంకొక గ్రామంలో 4గురిని అరెస్ట్ చేశారు. మా దృష్టికి వచ్చిన మేరకు వీళ్ళని వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నాను నేను. అట్లాగే ఫార్మా కంపెనీ మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ఫార్మా ఉత్పత్తులు 40% ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. మరి ప్రైవేటు కంపెనీలు 40% ఫార్మా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఫార్మా కంపెనీ ఎవరి ప్రయోజనాల కోసమో, ఇక్కడ ఫార్మా కంపెనీ అన్న దానికి ఆ ఏర్పాటుకు ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాను. అయితే ఘటన జరిగిన 2వ రోజు 3 చేన్లు ఉన్నాయి, పల్లి చేన్లు ఉంది, వరి చేన్లు ఉన్నాయి. ఇక్కడ రైతులంతా కొద్దిగా ఆదాయం వస్తేనే ఈ ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములు, కష్టజీవులకు వాళ్ళ శ్రమ చేసి పండించుకున్న భూములను కాకుండా ఇంకా రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి, చాలా పడావులుగా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. అటువంటి భూములలో నువ్వు ఎన్నైనా పరిశ్రమలు పెట్టచ్చు, నువ్వు ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు అటువంటివి చేయండి. మీ ప్రాంతాన్ని కూడా పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తా అంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అంటే ఇది సరైనది కాదు, సరైన వ్యవహారం కాదు. ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో, నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో, ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది. ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది. ఒక దిక్కు సురేష్కు భూమి లేదన్నారు, ఇవాళ ఇక్కడనే చెప్తున్నారు 7 ఎకరాలు ఉంది. ఆయన టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ. అటువంటి రైతులు, ఇక్కడ రైతులకు భూములే లేవు, కొద్దిమంది భూములు లేని వాళ్ళు సపోర్ట్గా వస్తుంటారు. ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని ఇవి తీసుకొని ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయడానికి కమ్యూనిస్టులు అందరం సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఎక్కడైతే భూములు పడావు ఉన్న భూములనే డెవలప్ చేయండి. ఈ భూములు గుంజుకొని
మీ కుటుంబ సభ్యులకో మీ వాళ్ళకో 1000 ఎకరాలను పెట్టి అట్లా మళ్ళీ రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఈరోజు కాంగ్రెస్ అటువంటి వైఖరి తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉంటారనేది చెప్తున్నాం. మిత్రులారా, ఈరోజు లగచర్ల తండాకి హైదరాబాద్ నుంచి 10 కమ్యూనిస్టు పార్టీల తరఫున ఈ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉన్నది, మొత్తం ఇవాళ లగచర్ల అనేటువంటి ఈ ప్రాంతము ఒక్క వికారాబాద్ జిల్లాకే పరిమితమే లేదు, తెలంగాణ రాష్ట్రానికే పరిమితం లేదు. ఇవాళ దేశమంతా లగచర్ల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం హైదరాబాద్ నుంచి ఇవాళ పొద్దున్న 9:30కు 10 కమ్యూనిస్టు పార్టీలు బయలుదేరి వచ్చినాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పశ్చ పద్మ గారు వచ్చారు. అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు వచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆకుల పాపయ్య గారు వచ్చారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రమక్ వచ్చారు. అట్లాగే ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు గారు వచ్చారు. ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ గారు వచ్చారు. ఎస్యుసిఐసి రాష్ట్ర కార్యదర్శి మురారి గారు వచ్చారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజా రమేష్ వచ్చారు. అట్లాగే సిపిఐఎంఎల్ నాయకులు ప్రసాద్ అన్న వచ్చారు. మేమందరము అన్ని గ్రామాలు తిరుగుతూ ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి వచ్చాము. అలాగే సిపిఐఎం రాష్ట్ర నాయకులు, కేంద్రంలో ఉండేటువంటి డిజి నరసింహారావు గారు, మిగతా పార్టీలకు చెందినటువంటి అందరూ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, హన్మేష్ గారు ఈ పక్కనే వచ్చారు, ఎస్ఎల్ పద్మ గారు వచ్చారు, మన విజయలక్ష్మి పండిట్ గారు వచ్చారు. చాలా మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నాము. ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఒక్కొక్కరు 2-3 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.